ఫ్రెండ్స్ అని అనుకుంటా సోషల్ మీడియాని ఇన్స్టాని ఇంత ఎక్కువ వాడుతుంటా ఇంటర్నెట్లో ఎక్కువనే కానొస్తున్నాడు కదా మన మోడీ సారు. ఇక ఈ 15 ఆగస్టు పేరు మీద ఇంకింత ఎక్కువ కానొచ్చుకుంటా ట్రోల్ అవుతున్నాడు అదే సోషల్ మీడియాలో. ఎర్రకోట మీద జెండా ఎగరేసి జాతిని ఉద్దేశించి జనాలకు స్పీచ్ దంచుతుండగా చూస్తే ఆయన కోటు మీద ఇట్లా జాతీయ జెండాకి రివర్సుల రంగులు కానొస్తున్నాయి అనుకుంటా ఫోటోలు వీడియోలు మస్తుగా వైరల్ అయినాయి. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఐర్లాండ్ జెండా తిరుగుందిగా ఇది అనుకుంటా ఎక్స్లో రాసి ట్రోల్ చేసిరు. ఇక దాంతో వామ్మో మోడీ సారు సూటు కోటు అనుకుంటా పూటకో డ్రెస్ మీద మస్తుగా నజర్ పెడతాడు కదా, అసొంటిది ఆయన కూడా చూసుకోలేదా అనుకుంటా కామెంట్లు వేస్తారు చాలా మంది. ఇక ఈ ముచ్చట ఇంత వైరల్ అయ్యేవరకలా మోడీ సపోర్టర్స్ మోక మీద రికామ్ లేకుండా రియాక్ట్ అవ్వడు పెట్టిరు. అది తప్పేం కాదు, కావాలంటే గూగుల్ షార్ట్ జీపీటీలు చూసుకోరే అనుకుంటా స్క్రీన్ షాట్లు పెట్టి రీట్వీట్లు వేస్తున్నారు. ఎర్రకోట మీద జెండా ఎగరేసే ప్రధాని కావాలని 3 రంగుల జెండాలు అవమానించాలని బట్టలు వేసుకుంటాడా ఎక్కడన్నా? కింద ఎంతమంది ఉంటారో చెకింగ్ చేసేటోళ్ళు ఏం కథ? ఏదో ఒట్టిగా తెలిసి తెలియకుండా బదనాం చేసి బట్టగాల్చి మీదేయాలని మోడీ బట్టల మీద పడి ఏడుచుడు తప్ప ఏం లేదు ఇలా అనుకుంటా కామెంట్లకు కౌంటర్లే పట్టిర్రు. మొత్తానికి మోడీ సారు బయట దేశాల్లో తీరు బట్టలు వేసినా మన తాన మంచిగా తయారైనా ఏం చేసినా సోషల్ మీడియాలో అయితే అన్ని తీర్ల వైరల్ అవుతుంది పొరు ముచ్చట. నేను జడేయించుకుంటా చూడు నా జడేయకుంటే ఎల్లగొడతా చూడు అన్నట్టు దర్జాగా కుర్చీలో కూర్చొని బడి పిల్లలతోని టీచర్ అమ్మ జడేయించుకుంటున్నది. ఇట్లా ఎల్లిపాయ జడే సుడే ఎల్లిపాయ జడ అన్నట్టు చక్కదనంగా దువ్వెనతోని సిక్కులు తీయించుకొని చక్కని జడను వేయించుకుంటున్నది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం కస్తూర్బా గాంధీ హాస్టల్లో జరిగింది ఈ జడలురో హడలురో అన్నట్టు ఉండే ఈ ముచ్చట. ఇంగ్లీష్ పాఠాలు చెప్పే అర్చన అనే ఈ టీచర్ అమ్మకు సొంత జడ వేసుకునే తీరిక లేనట్టున్నది. పాఠాలు చెప్పి అలసి సొలిసి ఒంట్ల సత్తువు లేక ఇట్లా పిల్లలతోని సేవలు చేయించుకుంటున్నది. నేనున్నది మీకు చదువులు చెప్పేతానికి కాదు, నేను చెప్పే పాఠాలని తానికి కాదు. నేను జడ వేయించుకోవాలి మీరు వేయాలన్నట్టు సకల సేవలు పొందే అంతఃపుర మారాన్ని తిరిగి చేస్తున్నదట. ఇట్లా ఓ దిక్కు పిల్లలతోని జడలు వేయించుకుంటేనే ఇంకో దిక్కు బుజ్జిని బెదిరిస్తున్నది. ఇట్లా జడలు వేయించుకుంటా అంటే అర్చన మేడం అంటే గిట్టెనలో కండ్లు మండి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే జడలురో హడలురో అనే పాట కంటే ఎక్కువ వైరల్ అయిందిగా. ఇట్లా ఆఫీసర్ల సెల్లులో కూడా చేరింది. ఇట్లా 10వ తరగతి పిల్లలతో సేవలు చేయించుకున్న మీద ఆఫీసర్లు విచారణ చేస్తున్నారట. ఇక గట్టి చర్యలు తీసుకుంటాం అన్నట్టు మాట్లాడిరట. అయితే ఇట్లా జడలేయించుకున్న ముచ్చట మీద పబ్లిక్ 10 తీర్లో మాట్లాడుకుంటున్నారు. గురుకులం టీచర్లు పిల్లలు రోజుల కమానం కలిసే ఉంటారు కాబట్టి తల్లి కూతుర్ల తీరు అక్క చెల్లెల తీరు కలిసి మెలిసి ఉంటారు. ఇట్లా ఒగలు జడలు ఒగలేసుకున్నాడు పెద్ద తప్పేం కాదని కొంతమంది అంటే, అబ్బా ఆహా అట్నా 10వ తరగతి చదువుకునే పిల్లలను పని మనసుల తీరుగా సేవలు చేయించుకున్నాడేంది, అధికారాన్ని దుర్వినియోగం చేసుడేంది, పిల్లల మనసు ఆగమై చదువు మీద ధ్యాస తగ్గిపోదా, ఇది ముమ్మాటికి తప్పే అన్నట్టు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇక ఎవరు ఏమన్నా ఎట్లన్నా పిల్లలను బానిసలుగా తిరిగి చూస్తున్న అర్చన టీచర్ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారట. మరి ఆఫీసర్లు ఏం చేస్తారో చూడాలిగా.